కడమ కొద్ది ఆషాఢ మాసం ఇప్పుడే తగలబడాలా? ఇప్పుడు బాబు, ఆషాఢ మాసంలో అత్తగారి గుమ్మంలో అల్లుడు కాలు పెట్టకూడదని అందుకే అత్తగారు నేను మీ గడప దాటలేదు, మా పెట్టకూడదుకి డాబా మీద కూర్చొని అత్తగారు. ఆషాఢ మాసం అల్లుడు, ఆషాఢ మాసం బోడి ఆషాఢ మాసం. రేపటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది అక్కయ్య గారు. ఆచార ప్రకారంగా అమ్మాయిని 4 రోజులు మా ఇంటికి తీసుకెళ్దామని. తీసుకెళ్ళొద్దు మరి, ఆచారం అంటే ఆచారమే. కరెక్ట్. కానీ 4 రోజుల పాటు అత్తవారింట్లో ఉంటాం అంటే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అనుకోండి. అత్తగారు వీడోంటి వాడే, నేను వస్తాలేనే. ఏం చదువు చదివేవరా నువ్వు? ఏంటే? ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఒక ఇంట్లో ఉండకూడదని మన ఆచారం. ఆచారం కాదు, మన గ్రహచారం బాబు. ఐఎమ్ సారీ మాంగారు, ఇంకా ఈ శతాబ్దంలో కూడా. శతాబ్దం ఏదైనా ఆచారాలే బాబు. వాడితో మీకేమిటి బాబు, మీరు అమ్మాయిని తీసుకెళ్ళండి. రామ్మా. అత్తమా, నాకు గదిలో గాలట్టం లేదు, అందుకని నేను పైకి వెళ్ళి పడుకుంటా. ఎక్కడికి వెళ్ళి పడుకుంటాను? పైన డాబా మీదకి వెళ్ళి పడుకుంటా. డాబా మీదకి నేను కూడా వస్తాను రా, నాకు కూడా ఇక్కడ గాలి చాలా ఊరుగా. నేనంటే కొత్త పెళ్లి కొడుకుని, పైగా ఆషాఢ మాసం అవస్థ పడుతున్నాను. నాకు గాలట్టం అర్థం ఉంది కానీ నీకేంటి తీపురం? ముసలి ఇక్కడ పడుకో, కావాలంటే 2 సార్లు పెట్టుకో. మల్లెపూల అమ్మా రావుడా దేవుడా, అన్ని నీ కంట్లో పడతాయి. అది కాదు ఈ మల్లెపూలు. ఆ పైన వదిలే. ఆషాఢ మాసం రాత్రి డాబా మీదకి మల్లెపూలు, ఈ పాయింట్ వదిలేమంటాడే. అమ్మో, ఏంటమ్మా డాబా మీదకి వెళ్తున్నా అంత గట్టిగా అడిచాను, అయినా రాలేదేంటి? హాయ్, ఏమిటో ఏంటి తలసు? ఏంటో సిగ్గు? ఏదో కార్యం గదిలో కొత్తగా అడుగు పెడుతున్నట్టు. అయ్యో అవును, ఏమండి అంత పెద్దగా డాబా మీదకి వెళ్తున్నా అని చెప్పారు కదా, ఎవరికి? మీ అత్తయ్య గారుగా? అవును, అత్తలాగా వరుసే కదా, సరసాలు ఆడుకుందామని పిలిచాను. మరి నువ్వెందుకు వచ్చావు? ఓ, నాకు చెప్పారేమో అనుకున్నాను. అదే నేను కదే వెళ్తున్నా. ఊరికి పంపించడానికి కదా, ఊరంతా తిరిగి మల్లెపూలు తీసుకొచ్చింది. మీరే కదా వెళ్ళిపోమన్నారు. మధు, ఈ ఆషాఢ మాసం పేరు చెప్పి ఈ ముసలాళ్ళంతా మన ప్రాణం తీసేస్తున్నారు. అందుకని మీ ఇంట్లో మీ అమ్మ నాన్న, మా ఇంట్లో మా మేనత్తి అందరినీ కట్ట చుట్టు కట్టి గోడ వేస్తే మన పేడ వదిలిపోతారు. అత్తగారు ఏంటి అత్తగారు ఎలా వచ్చారు? మేమెందుకు వచ్చామంటే ఇంట్లో గాలి ఆటలేదు, అందుకని గాలి కోసం పైకి వచ్చాము. మేము గాలి మనుషులు కదా, అందుకని. చూడు బాబు, ఆషాఢ మాసంలో అత్తగారి గుమ్మంలో అల్లుడు కాలు పెట్టకూడదని. అందుకే అత్తగారు నేను మీ గడప దాటలేదు, మా పెట్టకూడదుకి డాబా మీదకి వచ్చాను అత్తగారు. అందుకనే పెట్టకూడదు వచ్చినా గుమ్మంలోంచి వచ్చినా మీరిద్దరు కూడా కలుసుకోకూడదు. నడమ్మా. మా కర్మ కొద్ది ఆషాఢ మాసం ఇప్పుడే తగలబడాలా? మళ్ళీ పెళ్ళంటూ చేసుకుంటే ఈసారి ఏరి కోరి తల్లి లేని పిల్లనే చేసుకుంటాను. అసలు నేను పడుతున్న బాధ అది ఇది ఆ ముసలో వాళ్ళకేం తెలిసి వస్తుంది? ఆషాఢ మాసం అల్లుడు, ఆషాఢ మాసం బోడి, ఆషాఢ మాసం బోడి. How do you do? How do you do? Fine, thank you. That's fine. You are fine. Your hand is fine. Very fine. అమ్మ దొంగ. సరే స్టార్ట్ చేద్దాం రొమాన్స్. రొమాన్సా? రొమాన్స్ అంటే రొమాన్స్ కదా, రొమాంటిక్స్ నాన్న, రొమాంటిక్ పార్ట్. ఓకే. ఏమిటి వెతుకుతున్నావు? అయ్యో,
షాంపూ అయిపోయింది. షాంపూ? అరే షాంపూ నా దగ్గర కూడా లేదే. ఇప్పుడే తీసుకొస్తాను. త్వరగా వెళ్ళి తెచ్చుకో. 1 moment. హలో, ఎవరు? నీ మొగుడు. ఎవరంటే ఎవరు? ఇంత అర్ధరాత్రి ఫోన్ చేశారేంటండి? అడుగు తింటారు కోయ్. అర్ధరాత్రి పూట మొగుడు పెళ్ళానికి ఎందుకు ఫోన్ చేస్తాడు? ఎందుకు? ఇదిగో నాకు గాని తెక్కరైందంటే ఫోన్లు కొట్టేస్తానే అనుకున్నావు. ఎందుకండి అంత కోపం? పాపం తర్వాత కోపం కాక మరేముంటున్నావు? పాపం. ఇంటికి నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? ఎప్పుడు ముసుగుతాన్ని పడుకో. నన్ను ఏం చేయమంటారు? ఏం చేస్తావా ఫోన్లో? ఇదిగో నవ్వు కాదు, రేపు ఉదయం 10 గంటలకు అమ్మగారు గుడి దగ్గర నీ కోసం ఎదురు చూస్తుంటాను, రావాలంటే. అది కాదండి. అది కాదులేదు, ఇది కాదులేదు. అయ్యగారు చెప్పారు, అమ్మగారు విన్నారు, రావాలంటే. నువ్వు రాబోతు నీ పని చేస్తాను. ఓం రాజాది రాజాయ ప్రసన్న సాహినే నమో వయం సిగ్గుతూ చంపేస్తాను కదా. ప్లీజ్ రూమ్ నెంబర్ 404 ప్లీజ్. థ్యాంక్ యూ. అరే ఇది కేసే 404. వదలండి. ఏంటండి ఇది? దేవాలయానికి అని చెప్పి లాడ్జికి తీసుకొచ్చారు. అవును, ఆ దేవాలయం ఇది ప్రేమాలయం. అక్కడ రాద్దేవుడు, ఇక్కడ పద్దేవుడు. అయ్యో నాకు భయం. ఏమిటో భయం? ఫస్ట్ అంటే నీకు భయం లేదు? అయినా ఊరికి వచ్చింది అనుకున్నాంటే ఆల్రెడీ రూమ్ 300 రూపీస్ అడ్వాన్స్ కట్టాను. అయ్యో ఆషాఢ మాసం అండి. ఆషాఢ మాసం గట్టి గుట్టు మాసం లేదు. ఇదో ఆషాఢ మాసం ముసలాళ్ళ కోసం, మన కోసం కదా. కమాన్ ఐ సెడ్ కమ్ కమ్ కమ్. వదలండి. ఏమండి, ఎవరో తలుపు కొట్టున్నారండి. తలుపు కొట్టుకున్నా తల కొట్టుకున్నా తీసేపా. ఎవడున్నావు? నీ బుద్ధి లేదు? యూ స్టూపిడ్ యాస్. చూపిడేసా చాలా చాలేవో ఇంగ్లీష్ మాట్లాడేవు కానీ మేము పోలీసులం. ఏమండి, పోలీసు ఏంటండి? ఏ పోలీసులతో పోయేందుకు? మనం తప్పు చేస్తామండి. ఆఫ్టర్ ఆల్ వైఫ్ అండ్ హస్బెండ్. కమింగ్ ప్లీజ్. కమింగ్ కమింగ్. నడు నడు. అమ్మాయి ఎక్కడ? ఏమిటో చీర కట్టేమిటి? చీర కదండి, ఏసీ రూమ్ కదండి, చలి ఎక్కువగా ఉంటే దుప్పటి. చలి సంగతి తర్వాత చూద్దాం, ముందు నీ చీర ఎక్కడ? చలి నేను అసలే కోపం వస్తే మనిషిని కాదు లాఠీతో కొట్టానంటే లడ్డూలా చెతికిపోతావు. నువ్వు ఆ గుడి దగ్గర నుంచి ఆ అమ్మాయిని తీసుకుని ఈ హోటల్లోకి ఎంట్రన్స్ అయ్యేదాకా నేను ఫాలో అవుతూనే ఉన్నాను. ఎక్కడ అమ్మాయి ఎక్కడ? బాత్రూమ్ లో ఉందా? పిలు. మధు బయటిరా. స్టేషన్ పదండి. ఎందుకండి స్టేషన్కి? ఆవిడ నా భార్య. రైడింగ్ లో దొరికిన ప్రతివాడు ఇలాగే చెప్తాడు. నాకు కోపం తెప్పిగా పదండి. కావాలంటే చూడండి, నా మెళ్ళ తాడు కూడా ఉంది. ఈ టెంపరీ తాడిబొట్టు చాలా చూశాను నేను. అది కాదండి. ఏం కాదు, మీరు నిజంగానే భార్య భర్తలు అయితే ఈ ఊళ్ళో ఇల్లు లేదు మీకు? ఇల్లు ఉందండి. మరి లాడ్జీలో ఎందుకున్నావు? ఎందుకున్నావు అంటే ఆషాఢ మాసం కదండి, ఇంట్లో ఎలా చేయట్లేదు, అందుకని. గ్యాస్ కొట్టగా ఈవిడ నిజంగానే నీ పెళ్ళమే అయితే దేవాలయం దగ్గర ఎలా పిలిచావు? ఇదే ఎవడైనా పెళ్ళాన్ని ఎలా పిలుస్తాడా? నా పెళ్ళాన్ని నేను ఎలా పిలిచానట్టు? నాకేం తెలుసండి. పిలవాలి ఏదని నీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. పోనీ తప్పేది కావచ్చండి, ఈమె నా భార్య అండి. ఆ సంగతి స్టేషన్ లో నేర్పించుకోండి. కమా. నిజంగా వీళ్ళిద్దరూ భార్య భర్తలేనా? అవునండి, నిజంగానే భార్యాభర్తలు. ఐఎమ్ వెరీ సారీ. ఈ విషయం ఆయనకు హోటల్లోనే చెప్పానండి. ఏం చెప్పి అనుకుని ఇక్కడ లాక్కొచ్చాడు. చీరలాంటి దుప్పట్లు ఒంటికి చుట్టుకుని కూర్చుంటే ఏమనుకుంటావు సార్? ఏంటండి అనుకునేది? ఏమిటనుకునేది? చూడు బాబు, ఆషాఢ మాసం అరిష్టం అని నేను చెప్తే విన్నావా? ఐఎమ్ సారీ సార్. ఇక మీరు వెళ్ళొచ్చు.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏమయ్యా సార్ నీకేమైనా బుద్ధి ఉందా? ఉందనుకునే తెచ్చాను సార్, తెచ్చాక తెలిసింది లేదని. ఎరా పెళ్ళాన్ని తీసుకుని లాడ్జికి వెళ్తావా? సిగ్గులేరు. సిగ్గు మాకెందుకే, మీకుండాలి. పెళ్ళి 2 మాసాలు కూడా కాలేదు. ఆషాఢ మాసం గారి గుడ్డు మాసం అని మా ఇద్దరిని విడదీస్తారా? కలిసి మాట్లాడుకోవడానికి కూడా వీళ్ళకపోతే ఏం చేయాలి? ఏదో ఆ లాడ్జికి వెళ్ళి కృష్ణ కృష్ణ రామరామ. ఆగు, మాట్లాడుకోవడమేనా ఇంకేమి? అదేనే ముందు మాట్లాడుకున్నావు, ఆ తర్వాత ఏమైంది? ఆ టాపిక్ మనయ్. ఆ? ఆషాఢ మాసంలో ఆ టాపిక్ మానయ్యాలా? అమ్మో, ఇదేంటే ఆషాఢ మాసంలో వాంతులేమిటి? అయ్యో